అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సాయి ప్రజ్ఞ, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, ఒమేగా అను న్యూరో అండ్ కార్డియాక్ సైన్సెస్, విజయవాడ. ఈరోజు మూర్ఛ వ్యాధి అంటే ఎపిలెప్సీతో బాధపడుతున్న వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆందోళన కలిగించే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ఆ ప్రశ్న ఏమిటంటే, నాకు మూర్ఛ వ్యాధి ఉంది, నేను పెళ్లి చేసుకోవచ్చా, నాకు మామూలుగానే పిల్లలు కలుగుతారా? ఈ విషయాన్ని నేను దశల వారీగా చర్చిస్తాను. మొదట పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు, వివాహం ముందల ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు, ప్రెగ్నెన్సీ అప్పుడు, డెలివరీ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చర్చిద్దాం. మొదట గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఎపిలెప్సీ అనేది వివాహ జీవితానికి అడ్డంకి కాదు. ఎంతోమంది ఎపిలెప్సీతో బాధపడే వాళ్ళు వివాహం చేసుకుని సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నారు. నెక్స్ట్ వచ్చే ప్రశ్న ఏమిటంటే, ఎపిలెప్సీతో బాధపడుతున్న వారికి పిల్లలు పుడతారా? చాలామంది ఎపిలెప్సీతో బాధపడుతున్న పురుషులకు కానీ మహిళలకు కానీ సాధారణంగానే సంతానం కలగవచ్చు. అయితే కొందరిలో వ్యాధి స్వభావం, ఇతర ఆరోగ్య సమస్యల వల్ల, కొన్ని మందుల ప్రభావం వల్ల ప్రెగ్నెన్సీ ఆలస్యం కావచ్చు. ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే న్యూరాలజిస్ట్ని కానీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కానీ సంప్రదించడం మంచిది. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే ముందు, ముఖ్యంగా మహిళలు గర్భం దాల్చే ముందు తమ న్యూరాలజిస్ట్ని సంప్రదించాలి. దీని ద్వారా ఫిట్స్ ఎంతవరకు కంట్రోల్లో ఉన్నాయో పరిశీలించి అవసరమైతే మందులను సవరించడం కానీ, అవసరమైన సప్లిమెంట్స్ స్టార్ట్ చేయడం కానీ జరుగుతుంది. నెక్స్ట్ అడిగే ప్రశ్న ఏంటి, అనుకోకుండా గర్భం దాల్చితే ఏం చేయాలి? ఏమీ భయపడక్కర్లేదు. చాలామంది అనుకోకుండా గర్భం వచ్చేవాళ్ళు సాధారణమైన సంతానాన్ని కలగలరు. కాకపోతే న్యూరాలజిస్ట్ని వెంటనే సంప్రదించండి. అవసరమైతే సప్లిమెంట్ స్టార్ట్ చేస్తాం మేము. అయితే ఒక్క విషయం మాత్రం తప్పనిసరిగా గుర్తుంచుకోండి, వైద్యుల సలహా లేకుండా ఒక్కసారిగా ఫిట్స్ మాత్రలు ఆపడం కానీ మార్చడం కానీ చేయకండి. ఒక్కసారిగా ఫిట్స్ మందులు ఆపడం చేయడం వల్ల వచ్చే ఫిట్స్ గర్భంలో ఉన్న శిశువుకి, తల్లికి కూడా ప్రమాదం కావచ్చు. ప్రెగ్నెన్సీ టైంలో న్యూరాలజిస్ట్తో ఫాలోఅప్లో ఉండాలి. తగినంత నిద్రపోవాలి, క్రమం తప్పకుండా మందులను వాడాలి, ఫిట్స్ను ప్రేరేపించే కారణాలకు దూరంగా ఉండాలి. అయితే డెలివరీ గురించి మాట్లాడితే, చాలామంది ఎపిలెప్సీతో బాధపడే మహిళలకు సాధారణమైన డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ప్రసవ విధానం అనేది తల్లి ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. డెలివరీ తర్వాత సమయంలో తగినంత శ్రద్ధ అవసరం. నిద్రలేమి, అలసట, ఒత్తిడి వల్ల ఫిట్స్ ఛాన్సెస్ పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం, తగినంత విశ్రాంతి, క్రమం తప్పకుండా మందులు వాడడం ముఖ్యం. అయితే చాలామంది తల్లులు తల్లిపాల గురించి కూడా అడుగుతుంటారు. ఎపిలెప్సీ మందులు వాడుతున్నప్పటికీ తల్లిపాలు ఇవ్వవచ్చు. ప్రతి ఒక్క పేషెంట్ పరిస్థితి వేరు కాబట్టి న్యూరాలజిస్ట్ వాళ్ళకి తగిన సలహా ఇస్తారు. చాలా కొద్ది మంది వ్యక్తులలో కొన్ని ప్రత్యేకమైన ఎపిలెప్సీ సిండ్రోమ్స్ ఉండవచ్చు. అలాంటి పరిస్థితుల్లో మేము వాళ్ళకి తగ్గ ప్రెగ్నెన్సీ ప్లాన్ని కానీ, జెనెటిక్ కౌన్సిలింగ్ కానీ వాళ్ళ పరిస్థితిని బట్టి ఇవ్వడం జరుగుతుంది. చివరిగా నేను చెప్పదలుచుకున్న సందేశం ఒకటే, ఎపిలెప్సీ అనేది వైద్య పరిస్థితి మాత్రమే. అది సంతోషకరమైన జీవితానికి కానీ, తల్లిదండ్రులు కావడానికి కానీ అడ్డంకి కాదు. సరియైన చికిత్స, ముందస్తు ప్రణాళిక, వైద్యుల పర్యవేక్షణలో ఎపిలెప్సీ ఉన్న చాలామంది వ్యక్తులు సంతోషకరమైన కుటుంబ జీవితాన్ని గడపగలరు. నమస్కారం.